రోజు చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. చికెన్ని ఫస్ట్ వాష్ చేశాక ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి ఆయిల్ వేసి ఆయిల్లో ఉల్లిగడ్డ, 2 బిర్యానీ ఆకులు, కొంచెం లవంగం, మిరియాలు, ఒక దాల్చిన చెక్క వేసి పచ్చిమిర్చి వేసి ఇలా వేగనీయాలండి. చూడక మొత్తం చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసాక ఒకసారి ఆయిల్ని ఇలా పైకి కిందికి కలపాలండి. చికెన్ బాగా టేస్ట్ రావాలంటే ఇలా కలుపుకున్నాక కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకుంటే బాగా వాటర్ లాగా ఫామ్ అవుతుంది. నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. కల్లుప్పు వేసేసి ఇలా మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి గ్యాస్. ఓకేనా? ఇప్పుడు ఇలా 2 మినిట్స్ అయిన కదండి ఓపెన్ చేసుకొని చూడండి వాటర్ ఎలా ఫామ్ అవుతున్నాయి చికెన్లో సాల్ట్ వేయడం వల్ల. ఒకసారి పైకి కిందికి చూడండి వాటర్ ఎలా ఫామ్ అయినా మనం వాటర్ వేయకుండా చాలా మొత్తం కొంచెం బాయిల్ అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. ఓకేనా? పసుపు కంటే ముందు వేయాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపేయండి. టూ మినిట్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపాక మూత పెట్టేయండి. ఇంకా కొద్దిగా ఇప్పుడు పసుపు వేసేసి ఇలా కలుపుకోవాలండి. ఎంత వాటర్ వచ్చిందో. నెక్స్ట్ గ్రేవీ కోసం ఇలా 2 టమాటాలు పేస్ట్ చేసి వేసుకోండి. నేను అస్సలు టమాటా వేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని కలిపేసుకోవాలి. వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇందాక చికెన్ ఉడకడానికి కలిపి వేసుకున్నాం కదా. ఉడకనిచ్చాం కదండి. ఉడకనిచ్చాక కొద్దిగా క్యాప్ పెట్టుకోవాలండి. ఇలా దీన్ని దగ్గరకు అయ్యేదాకా ఉడికించాలండి. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. నేనైతే వాటర్ వేసుకోలేదండి, ఓన్లీ సాల్ట్ వేసాను కాబట్టి ఇంత వాటర్ వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేయండి. మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడిగంటిపోతుంది. ఓకేనా? ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోకండి.